మా మేడం తప్పిపోయినప్పుడు ఎంత దుఃఖంలోకి దూరకపోయినాను అనేది మీరందరూ చూసినారు. కానీ మా మేడానికైతే అస్సలు ఆ కనికరమే లేదు. నేను నా గోడౌన్ దగ్గర దిండ్లు ఇచ్చేసి వచ్చినావు కదా! వెళ్లి తీసుకురాపో రెడీ అయిపోయినాయంట అనేసి అయితే చెప్తాంది. ఏం చేచ్చాం అటుంది పరిస్థితి. దుఃఖంలోకి దూరకపోయినా గానీ అసలు పట్టింపే లేదు మా ముసలిదానికి. ఈ కాలంలో జాలి దయ అనేది అసలు పట్టించుకోకూడదబ్బా. నైట్ 10 అయిపోతుంది. పట్ట పగలున్నట్టే ఉంది ఇంకా. తలదిండ్లు ఇచ్చింది ఇక్కడే అన్నమాట. ఈ గోడం వచ్చేసి మా మేడం వాళ్ళ అన్నగారిది. ఏది రిపేర్ వచ్చినా గానీ మా మేడం ఇంట్లో ప్రతిది ఈడికే పంపించదన్నమాట. సోఫాలు గానీ తలదిండి ఏది రిపేర్ వచ్చినా ఇక్కడికే. ఎందుకంటే డబ్బులు తీసుకోడు కాబట్టి వాళ్ళన్న. ముసలిదాన్ తెలివి ఎలాంటిదంటే అంబానీ టైప్ అనమాట. కాకపోతే అంబానీ ఎదుగుతూ వెళ్తూ ఉంటాడు. కాకపోతే మా మేడం అక్కడనే ఉండిపోతుంది అనమాట. భయం ముందడుగు వెళ్ళాలంటే ఏం చేస్తాం అటు ఉంటుంది. చౌకలు అయిపోవాలనేసి ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది అనమాట మా మేడం అక్కడే నిలబడుకొని. నేను ఈ దిండ్లు వీళ్ళకి ఇచ్చినప్పుడు 20 అయితే ఇచ్చిన. ఇప్పుడు లెక్క అయితే 21 అయితే ఉన్నాయి. ఒకటి ఎక్స్ట్రా ఎలా వచ్చిందని వాళ్ళని అడిగితే మీ మేడం కొట్లాడింది. ఒకటి ఎక్స్ట్రా ఇచ్చేనే తీసుకుంటారు లేదంటే తీసుకుని అనిందంట. ఏం చేస్తారు వాళ్ళు పాపం మళ్ళీ తయారు చేసి ఇచ్చినారనమాట ఒకటి ఎక్స్ట్రా. కోవిట్లో నేను తోలే కారు పాపం అనిపిస్తుంది నాకు. ఒక కోవిట్ వాళ్ళని మోయాలి, వాళ్ళు కొనే సామాన్లు కూడా మోయాల్సిందే. కారు లారీలో మోయాల్సిన సామాన్లు అన్ని కూడా కార్లను మోపించదు మా ముసలిది. వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళగలుగుతాం.